యూట్యూబ్ బంధువులకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు సహనం. వీరయ్య ఒకరోజు అనే వ్యాపారి ఒకరోజు బావి దగ్గర హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నాడు. మాటి మాటికి బావిలోకి తొంగి చూస్తున్నాడు. అతనికి దిక్కు తోచడం లేదు. 2 రోజులుగా అంగడికి కూడా వెళ్ళడం లేదు. ఇట్లా అయితే ఎట్లా అని ఆలోచిస్తున్నాడు. ఇంతలో అటుగా వెళ్తున్న భీమయ్య అనే కూలి పని చేసుకునే వ్యక్తిని పిలిచి, నీకు 100 రూపాయలు ఇస్తాను, బావిలో నీళ్లు తోడి పక్కనే ఉన్న తోటలో పోస్తావా, బానలో పోస్తావా అని అడిగాడు. భీమయ్య సరే అని బావిలో నీళ్లు చేదతో తోడి పక్కనే ఉన్న పెద్ద బాన్లో పోయడం ప్రారంభించాడు. ఎంతసేపు నీళ్లు తోడినా ఆ బాన్ నిండడం లేదు. ఏమైంది అని పరిశీలించి చూడగా బానకు పెద్ద పెద్ద చిల్లులున్నాయి. చిల్లుతో మంచినీళ్లు తోటలో చెట్లకు వెళ్ళిపోతున్నాయి. దాంతో భీమయ్య కోపం వచ్చి, చిల్లుబడ్డ బాను నింపమంటావా, నీకు నేను వెర్రివాళ్లా కనబడుతున్నానా అని తిట్టి పని వదిలేసి వెళ్ళిపోయాడు. ఈసారి వీరయ్య రామయ్య అనే మరో వ్యక్తిని పిలిచి, బావిలో నీళ్లు తోడి బానలో పోస్తే 100 రూపాయలు ఇస్తాను అన్నాడు. రామయ్య నీళ్లు తోడి బానలో పోయసాగాడు. ఎన్ని నీళ్లు పోసినా బాన నిండటం లేదు. చిల్లు నుంచి చెట్లకి నీళ్లు వెళ్ళిపోతున్నాయి. ఆ విషయం గమనించి కూడా రామయ్య యజమాని వద్దనే నీళ్లు తోడుతూ ఉంటే సరిపోతుంది అనుకున్నాడు. యజమాని వద్దనే వరకు నీళ్లు తోడుతూ ఉంటే సరిపోతుందిలే అనుకున్నాడు. సరే, ఏదైనా 100 రూపాయలు వస్తాయి కదా అనుకొని ఆపకుండా నీళ్లు తోడసాగాడు. మధ్యాహ్నానికి బావిలో నీళ్ళన్నీ అయిపోయి మట్టి కనపడసాగింది. ఆ మట్టిలో దగదగలాడిపోతున్న చంద్రహారం బయటపడింది. పొరపాటున బావిలో చంద్రహారం పడిపోయింది, దీనికోసమే నీళ్లు తోడమన్నాను అని వీరయ్య సంతోషించి రామయ్యకి 200 రూపాయలు ఇచ్చాడు. ఈ కథలోని అసలు విషయం ఇదే. ఎవరికైనా సహనంతోనే మంచి జరుగుతుంది.